గోవింద గోవింద నహం కర్త హరిహి కర్త. ఎక్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు రచించిన తన అనుభవాలు నహం కర్త హరిహి కర్త అనే పుస్తకం నుంచి నేను మీకు ఆడియో ఫైల్ రూపంలో యూట్యూబ్ ద్వారా మీకు అందజేయాలని మా చిన్న ప్రయత్నం. ప్రతి వారం మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక అనుభవాన్ని రిలీజ్ చేయబడును. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం పివిఆర్కే ప్రసాద్ గారి రెండవ అనుభవం గురించి తెలుసుకుందామా? ఆ అనుభవం ఏమిటో అంటే, జపాలకి జడివానలు కురుస్తాయా? అర్ధరాత్రి దాటాక తిరుమల గుడి తలుపులు తాళాలు వేశాక తిరుమలేశుని గుడిలో ఉండే నిలువెత్తు గంటలు గణగణమని మ్రోగుతున్నాయి. అంతకుముందు ముందెన్నడూ అలా జరగలేదు. అనూహ్యమైన అసాధారణమైన ఈ సంఘటనతో తిరుమల ప్రజలు ఉలిక్కిపడి లేచారు. స్థానిక పౌరులు, సత్రువుల్లో యాత్రికులు ఆదరాబాదరా పరుగులు తీశారు ఆలయం వైపు. ఆశ్చర్యం, అనుమానం, ఆందోళన. ఆ సమయంలో దేవాలయం దగ్గరికి చేరిన వాళ్ళందరి మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎలా జరిగింది అనుకుంటూ అంత ప్రశ్నల వర్షాలతో తడిసిపోతున్నారు. నిజానికి నీరు లేక తిరుమల ఎండిపోతుంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళిన మరుసటి సంవత్సరమే 1979లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్తో పాటు మరో 2 చిన్న చెరువులు, ఒక ఆళ్వార్ ట్యాంక్, మరొకటి శ్రీవారి పాదాలకి వెళ్ళే దారిలో ఉన్నది కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటి పాపనాశనం రిజర్వాయర్ అప్పటికి ఇంకా నిర్మాణంలో ఉంది. కొండ మీద దడప నీటి అవసరాలకు ఉపయోగపడే 3-4 బావులు కూడా అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో నీటి వినియోగం మీద అప్పటికి ఆంక్షలు విధించారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫానుల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ఈ ట్యాంకులు, బావుల్లో నీటి మట్టం పెరుగుతుండేది. అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం. కానీ వరుణదేవుడు కరుణించలేదు. ఉన్న నీటి నిల్వల్ని ఇంజనీర్లు అంచనా వేసి మరో 3-4 వారాలకు మించి సరఫరా చేయలేమని తేల్చారు. అయినా ఇంకా ఆశ, వర్షాలు ఏదో రకంగా పడకపోతాయా అని. ఒకవేళ వర్షాలు కురవకపోతే ఈ ప్రశ్నకు నాకు 2 పరిష్కారాల మార్గాలు కనిపించాయి. మొదటిది, తిరుపతి నుంచి కొండ మీదకి ట్యాంకర్లతో నీళ్లు రవాణా చేయించడం. రెండవది, నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రులకు విజ్ఞప్తి చేయటం. ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరా మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు. ఆంక్షలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 6,000 జనాభా తిరుమలలో ఉంది. ఇంకో రోజుకి 25,000 దాకా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇవ్వలేకపోతే భక్తుల దర్శనాల్ని నిరోధించాలా? నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాలు, ధర్మకర్తలు ప్రకటించడం సబబా? కాకపోతే మరేం చేయాలి? బోర్డులో సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అంశాలతో మౌలిక బాధ్యత ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే. అందుకని నేనే రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించడం ప్రారంభించాను. అవైనా ఆలయం మెయింటెనెన్స్కి మాత్రమే సరిపోతాయి. ఇదలా చేస్తున్నా మరో ప్రక్కన ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమైనా ఉందా అంటూ కూడా నేను శోధన సాగించాను. ఫలితంగా దేవస్థానాల ఆస్థాన సలహాదారు, వేదాంగులను ఔపాసన పట్టిన ప్రముఖ పండితుడు ఉప్పులూరు గణపతి శాస్త్రి, 90 ఏళ్ళు ఆయనకి, గారిని నేను సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం గణపతి శాస్త్రి గారిని పద్మవిభూషణ్తో గౌరవించింది. ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు, యజ్ఞాలు చేయటం వంటి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఆచరణ సాధ్యమా? అందువల్ల ఫలితం ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రి గారు ఇచ్చిన జవాబు ఒక్కటే. ఇలాంటి అన్ని సమస్యలకి వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రజల్లో నాగరిక జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలకు ఆచరించటం సన్నగిల్లటం వల్ల అలాంటి మహత్కార్యాలు నిర్వహించగల
వేద పండితులు కనుమరుగైపోతున్నారు తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాలేదు, కాబోదు. ఒక మహా యాజ్ఞికుని వర్చస్సు పుట్టిపడే శాస్త్రి గారి మోహంలో వైదిక కర్మల పట్ల సామాజిక సమస్యలకు అన్ని ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం నన్ను ఆకట్టుకున్నది. ఈయన ద్వారా ఏదో పరిష్కారం దొరుకుతుందనే ఆశ కలిగింది. శాస్త్రి గారు తన వంశానికి మూలమైన వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయడంతోనే 48 సంవత్సరాలు గడిపారు. వ్యాకరణ, తర్క, వేదాంత, మీమాంస, న్యాయ, నిరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యం పడదు. ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి అని సంభాషణలో నేను అర్థం చేసుకున్నాను. దాంతో శాస్త్రి గారి మార్గదర్శకత్వం మీద గురి, ఆశ కూడా నాలో పెరిగాయి. శాస్త్రానుసారం ఏం చేయాలంటే అది ఎలా చేయాలో అలాగే త్రికరణ శుద్ధిగా చేయించడానికి నేను సిద్ధమయ్యాను. అప్పటి నా లక్ష్యం ఒక్కటే, ఎంత క్లిష్టమైన విధానమైనా సరే ఆచరించి నీటిని సాధించాలి, యాత్రికులకు సహాయపడాలి. గణపతి శాస్త్రి గారు వరుణ జపం నిర్వహిస్తే వరుణదేవుడు కరుణించి వర్షిస్తాడనే తరుణోపాయం చెప్పారు. అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారు. కానీ తానుగా వచ్చి చేయించాలేనంటూ తన ఆసక్తిని అనారోగ్య కారణం వల్ల వ్యక్తం చేశారు. అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ ఋత్వికులు పిలిపించి ఈ కార్యాన్ని నిర్వహింపచేయవచ్చో వివరించారు. చివరికి నవంబర్ 1 నుంచి వరుణ జపం ప్రారంభించాలని నిర్ణయించాం. కానీ అది జరగలేదు, వాయిదా పడుతూ వచ్చింది. ఒకరోజు ఎవరో పండితుడు ఇంట్లో ఔషధం అన్నారు, మరో రోజు మరో పండితుడి ఇంట్లో అనారోగ్యం అన్నారు, మరో పండితుడికి మరో రోజు మరో సమస్య. ఓ ప్రక్కన గోకర్భం రిజర్వాయర్ నీటి మట్టం రోజు రోజుకి క్షీణించిపోతుంది. మరో వారం రోజులకు మించి నీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఆశ పెట్టుకున్న వరుణ జపం ఆరంభానికి రకరకాల ఆటంకాలు. అలా వారం రోజులు గడిచిపోయాయి. నేను సేవిస్తున్న శ్రీవారిని మరోసారి తలుచుకున్నాను. ఏమిటి పరీక్ష? ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి? ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా? దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా? చివరికి ఎలాగైనా సరే నవంబర్ 8 నుంచి వరుణ జపం చేసి తీరాలని నిర్ణయించుకున్నాం. భగవంతుని ఆమోదం అయిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం ఆ నవంబర్ 7 అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆలయంతో మూసి ఉన్న తరుణంలో తిరుమల గిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలో బంగారు వాకులో భారీ గంటలు గణగణ మృగాయి. తిరుమల ఒక్కసారి ఉలికిపడి లేచింది. జనం లేచి పరిగెత్తారు. ఈ గంటల మోత ఎక్కడి నుంచి అనుకుంటూ టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మోత ఆలయం నుంచి అని అర్థమైంది. కానీ నమ్మలేని స్థితి. అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులన్నీ తాళాలు వేశాం కదా, ఈ గంటల మోత ఎక్కడిది అన్న సంభ్రమాశ్చర్యాలు వాళ్ళని ముంచెత్తాయి. లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవడో యాత్రికుడు లోపల నుండిపోయి ఉంటాడు, వాడే ఈ పని చేసి ఉంటాడు తలుపు తీయించడం కోసం అనుకున్నారు. ఏమైతేనే సుప్రభాత సేవ కోసం తెల్లవారుజామున 3 గంటలకు తలుపులు తీసాం. మూలలా గాలించాం. గంటలు మ్రోగించిన శక్తి ఎవరి అని గర్భగుడిలో మూల విరాట్ తప్ప మరో శక్తి కనబడలేదు. అప్పుడు నాకు అనిపించింది వరుణ జపానికి శ్రీవారి ఆమోదం లభించిందని. తెల్లవారుతూనే వరుణ జపం ప్రారంభం కావాలి. అంతకుముందు వరకు ఏవేవో కారణాల వల్ల రాలేకపోయిన ఋత్వికులు సహితం ఆ రోజు వచ్చేశారు. వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలను కొందరు పండితులు పుష్కరంలో ఛాతి లోతు నీళ్లలో నిలబడి జపం చేయాలి. మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, పూజలు చేయాలి. మరో ప్రక్క వరుణదేవుని ఆరాధిస్తూ హోమం జరపాలి. అలా 3 రోజులు చేశాక 3వ రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలు పుష్కరిణి మంటపంలో స్నాపన తిరుమంజన చేయటంతో కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 4వ రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి సహస్ర కలశాభిషేకం కార్యక్రమం సజావుగా జరిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేస్తారు. అలా ఋత్వికులు వేద మంత్రోచ్చారణల మధ్య 3 రోజుల కార్యక్రమం సవ్యంగా జరిగిపోయింది. 3వ రోజు సాయంత్రం స్నాపన తిరుమంజనం దాకా ఏ విశేషము లేదు. ఎక్కడ మబ్బులు కమ్మే ఛాయలు కనబడటం లేదు. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు.
సరే ఏం చేస్తాం, మనం చేసాం అనుకుంటూ నాతో సహా ఋత్వికులంతా ఉత్సవ విగ్రహాలని పుష్కరం నుండి బయటకు తీసుకువచ్చి ఆలయం వైపు నడుస్తున్నారు. అక్కడి నుంచి అక్కడికంతా కలిపి ఒక 100 గజాల దూరం ఉంటుందేమో. కన్నీళ్ళు తప్ప వర్షం నీళ్ళు కనబడటం లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేకరులు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. క్షణంలో ఆకాశం ఉరిమింది. కుండపోతగా వాన ప్రారంభమైంది. ఎంత ఉద్రిక్తంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తడవకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాలకి చిత్రం పడతారు. ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాన్ని సూచించలేదు కనుక చిత్రాలు తేలేదు. దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముద్దయిపోయాం. అలా మొదలైన కుండపోతవాన మరునాడు ఉదయం 7 గంటలుగా సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యే దాకా నిరాటకంగా కురుస్తూనే ఉంది. సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో వేశారు. గోగర్భం రిజర్వాయర్ పొర్లు ప్రవహిస్తుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా శ్రీనివాసుని నమస్కారం చేశాను. విచిత్రం ఏమిటంటే తిరుమల గిరుల చుట్టుప్రక్కల తిరుపతి, రేణుగుంట, కాళహస్తి, రైల్వే కోడూరుల వైపు ఎక్కడా ఆ వర్షం ఛాయలు కూడా కానరాలేదు. ఒక్క తిరుమల కొండను మాత్రమే జడవాన ముంచెత్తింది ఆ రాత్రంతా. ఆ సంఘటన కాకతాళీయమా, వేదమంత్రాల శక్తి ప్రభావమా, భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా? ఇది 2వ అనుభవం సమాప్తం. ఈ వారం పివిఆర్కే ప్రసాద్ గారి 2వ అనుభవం గురించి తెలుసుకుందామా? ఆ అనుభవం ఏమిటో అంటే, జపాలకి జడివానలు కురుస్తాయా? అర్ధరాత్రి దాటాక తిరుమల గుడి తలుపులు తాళాలు వేశాక తిరుమలేశుని గుడిలో ఉండే నిలువెత్తు గంటలు గణగణమని మ్రోగుతున్నాయి. అంతకు ముందెన్నడూ అలా జరగలేదు. అనూహ్యమైన అసాధారణమైన ఈ సంఘటనతో తిరుమల ప్రజలు ఉలిక్కిపడి లేచారు. స్థానిక పౌరులు, సత్రువుల్లో యాత్రికులు ఆదరాబాదరా పరుగులు తీశారు ఆలయం వైపు. ఆశ్చర్యం, అనుమానం, ఆందోళన. ఆ సమయంలో దేవాలయం దగ్గరికి చేరిన వాళ్ళందరి మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎలా జరిగింది అనుకుంటూ అంత ప్రశ్నల వర్షాలతో తడిసిపోతున్నారు. నిజానికి నీరు లేక తిరుమల ఎండిపోతుంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళిన మరుసటి సంవత్సరమే 1979లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్తో పాటు మరో 2 చిన్న చెరువులు, ఒక ఆళ్వార్ ట్యాంక్, మరొకటి శ్రీవారి పాదాలకి వెళ్ళే దారిలో ఉన్నది కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటి పాపనాశనం రిజర్వాయర్ అప్పటికి ఇంకా నిర్మాణంలో ఉంది. కొండ మీద దడప నీటి అవసరాలకు ఉపయోగపడే 3-4 బావులు కూడా అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో నీటి వినియోగం మీద అప్పటికి ఆంక్షలు విధించారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫానుల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ఈ ట్యాంకులు, బావుల్లో నీటి మట్టం పెరుగుతుండేది. అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం. కానీ వరుణదేవుడు కరుణించలేదు. ఉన్న నీటి నిల్వల్ని ఇంజనీర్లు అంచనా వేసి మరో 3-4 వారాలకు మించి సరఫరా చేయలేమని తేల్చారు. అయినా ఇంకా ఆశ, వర్షాలు ఏదో రకంగా పడకపోతాయా అని. ఒకవేళ వర్షాలు కురవకపోతే ఈ ప్రశ్నకు నాకు 2 పరిష్కారాల మార్గాలు కనిపించాయి. మొదటిది, తిరుపతి నుంచి కొండ మీదకి ట్యాంకర్లతో నీళ్లు రవాణా చేయించడం. రెండవది, నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రులకు విజ్ఞప్తి చేయటం. ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరా మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు. ఆంక్షలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 6,000 జనాభా తిరుమలలో ఉంది. ఇంకో రోజుకి 25,000 దాకా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇవ్వలేకపోతే భక్తుల దర్శనాల్ని నిరోధించాలా? నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాలు, ధర్మకర్తలు ప్రకటించడం సబబా? కాకపోతే మరేం చేయాలి? బోర్డులో సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అంశాలతో మౌలిక బాధ్యత ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే. అందుకని నేనే రకరకాల అంచనాలు వేసి
ట్యాంకర్లతో నీళ్లు తెప్పించడం ప్రారంభించాను. అవైనా ఆలయం మెయింటెనెన్స్కి మాత్రమే సరిపోతాయి. ఇదలా చేస్తున్నా మరో ప్రక్కన ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమైనా ఉందా అంటూ కూడా నేను శోధన సాగించాను. ఫలితంగా దేవస్థానాల ఆస్థాన సలహాదారు, వేదాంగులను అవపాసన పట్టిన ప్రముఖ పండితుడు ఉప్పులూరు గణపతి శాస్త్రి 90 ఏళ్ళు ఆయనకి గారిని నేను సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం గణపతి శాస్త్రి గారిని పద్మవిభూషణ్తో గౌరవించింది. ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు, యజ్ఞాలు చేయటం వంటి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఆచరణ సాధ్యమా? అందువల్ల ఫలితం ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రి గారు ఇచ్చిన జవాబు ఒక్కటే. ఇలాంటి అన్ని సమస్యలకి వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రజల్లో నాగరిక జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలకు ఆచరించటం సన్నగిల్లటం వల్ల అలాంటి మహత్కార్యాలు నిర్వహించగల వేద పండితులు కనుమరుగైపోతున్నారు తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాబోదు. ఒక మహా యాజ్ఞికుని వర్చస్సు పుట్టిపడే శాస్త్రి గారి మోహంలో వైదిక కర్మల పట్ల సామాజిక సమస్యలకు అన్ని ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం నన్ను ఆకట్టుకున్నది. ఈయన ద్వారా ఏదో పరిష్కారం దొరుకుతుందనే ఆశ కలిగింది. శాస్త్రి గారు తన వంశానికి మూలమైన వేద శాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయడంతోనే 48 సంవత్సరాలు గడిపారు. వ్యాకరణ, తర్క, వేదాంత, మీమాంస, న్యాయ, నిరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యం పడదు. ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి అని సంభాషణలో నేను అర్థం చేసుకున్నాను. దాంతో శాస్త్రి గారి మార్గదర్శకత్వం మీద గురి, ఆశ కూడా నాలో పెరిగాయి. శాస్త్రానుసారం ఏం చేయాలంటే అది ఎలా చేయాలో అలాగే త్రికరణ శుద్ధిగా చేయించడానికి నేను సిద్ధమయ్యాను. అప్పటి నా లక్ష్యం ఒక్కటే, ఎంత క్లిష్టమైన విధానమైనా సరే ఆచరించి నీటిని సాధించాలి, యాత్రికులకు సహాయపడాలి. గణపతి శాస్త్రి గారు వరుణ జపం నిర్వహిస్తే వరుణదేవుడు కరుణించి వర్షిస్తాడనే తరుణోపాయం చెప్పారు. అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారు. కానీ తానుగా వచ్చి చేయించాలేనంటూ తన ఆసక్తిని అనారోగ్య కారణం వల్ల వ్యక్తం చేశారు. అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ ఋత్వికులు పిలిపించి ఈ కార్యాన్ని నిర్వహింపచేయవచ్చో వివరించారు. చివరికి నవంబర్ 1 నుంచి వరుణ జపం ప్రారంభించాలని నిర్ణయించాం. కానీ అది జరగలేదు, వాయిదా పడుతూ వచ్చింది. ఒకరోజు ఎవరో పండితుడి ఇంట్లో ఔషధం అన్నారు, మరో రోజు మరో పండితుడి ఇంట్లో అనారోగ్యం అన్నారు, మరో పండితుడికి మరో రోజు మరో సమస్య. ఓ ప్రక్కన గోకర్భం రిజర్వాయర్ నీటి మట్టం రోజు రోజుకి క్షీణించిపోతుంది. మరో వారం రోజులకు మించి నీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఆశ పెట్టుకున్న వరుణ జపం ఆరంభానికి రకరకాల ఆటంకాలు. అలా వారం రోజులు గడిచిపోయాయి. నేను సేవిస్తున్న శ్రీవారిని మరోసారి తలుచుకున్నాను. ఏమిటి పరీక్ష? ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి? ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా? దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా? చివరికి ఎలాగైనా సరే నవంబర్ 8 నుంచి వరుణ జపం చేసి తీరాలని నిర్ణయించుకున్నాం. భగవంతుని ఆమోదం అయిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం ఆ నవంబర్ 7 అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆలయంతో మూసి ఉన్న తరుణంలో తిరుమల గిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలో బంగారు వాకులో భారీ గంటలు గణగణ మృగాయి. తిరుమల ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. జనం లేచి పరిగెత్తారు. ఈ గంటల మోత ఎక్కడి నుంచి అనుకుంటూ టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మోత ఆలయం నుంచి అని అర్థమైంది. కానీ నమ్మలేని స్థితి. అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులన్నీ తాళాలు వేశాం కదా, ఈ గంటల మోత ఎక్కడిది అన్న సంభ్రమాశ్చర్యాలు వాళ్ళని ముంచెత్తాయి. లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవడో యాత్రికుడు లోపల నుండిపోయి ఉంటాడు, వాడే ఈ పని చేసి ఉంటాడు తలుపు తీయించడం కోసం అనుకున్నారు. ఏమైతేనే సుప్రభాత సేవ కోసం తెల్లవారుజామున 3 గంటలకు తలుపులు తీయాలి. తీసాం.
మూల మూలలా గాలించాం. గంటలు మ్రోగించిన శక్తి ఎవరి అని గర్భగుడిలో మూల విరాట్ తప్ప మరో శక్తి కనబడలేదు. అప్పుడు నాకు అనిపించింది వరుణ జపానికి శ్రీవారి ఆమోదం లభించిందని. తెల్లవారుతూనే వరుణ జపం ప్రారంభం కావాలి. అంతకుముందు వరకు ఏవేవో కారణాల వల్ల రాలేకపోయిన ఋత్వికులు సహితం ఆ రోజు వచ్చేశారు. వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలను కొందరు పండితులు పుష్కరంలో ఛాతీ లోతు నీళ్లలో నిలబడి జపం చేయాలి. మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు పూజలు చేయాలి. మరో ప్రక్క వరుణదేవుని ఆరాధిస్తూ హోమం జరపాలి. అలా 3 రోజులు చేశాక 3వ రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలు పుష్కరిణి మంటపంలో స్నాపన తిరుమంజన చేయటంతో కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 4వ రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి సహస్ర కలశాభిషేకం కార్యక్రమం సజావుగా జరిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేస్తారు. అలా ఋత్వికులు వేదమంత్రోచ్చారణల మధ్య 3 రోజుల కార్యక్రమం సవ్యంగా జరిగిపోయింది. 3వ రోజు సాయంత్రం స్నాపన తిరుమంజనం దాకా ఏ విశేషము లేదు. ఎక్కడ మబ్బులు కమ్మే ఛాయలు కనబడటం లేదు. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు. సరే, ఏం చేస్తాం, మనం ప్రయత్నం మనం చేశాం అనుకుంటూ నాతో సహా ఋత్వికులంతా ఉత్సవ విగ్రహాన్ని పుష్కరం నుండి బయటకు తీసుకువచ్చి ఆలయం వైపు నడుస్తున్నారు. అక్కడి నుంచి అక్కడికంతా కలిపి ఒక 100 గజాల దూరం ఉంటుందేమో. కన్నీళ్ళు తప్ప వర్షం నీళ్ళు కనబడటం లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేకరులు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. క్షణంలో ఆకాశం ఉరిమింది. కుండపోతగా వాన ప్రారంభమైంది. ఎంత ఉద్రిక్తంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తడవకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాలకి చిత్రం పడతారు. ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాన్ని సూచించలేదు కనుక చిత్రాలు తేలేదు. దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముద్దయిపోయాం. అలా మొదలైన కుండపోతవాన మరునాడు ఉదయం 7 గంటలుగా సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యే దాకా నిరాటకంగా కురుస్తూనే ఉంది. సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో వేశారు. గోగర్భం రిజర్వాయర్ పొర్లు ప్రవహిస్తుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా శ్రీనివాసుని నమస్కారం చేశాను. విచిత్రం ఏమిటంటే తిరుమలగిరి చుట్టుప్రక్కల తిరుపతి, రేణుగుంట, కాళహస్తి, రైల్వే కోడూరుల వైపు ఎక్కడా ఆ వర్షం ఛాయలు కూడా కానరాలేదు. ఒక్క తిరుమల కొండను మాత్రమే జడవాన ముంచెత్తింది ఆ రాత్రంతా. ఆ సంఘటన కాకతాళీయమా, వేదమంత్రాల శక్తి ప్రభావమా, భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా? ఇది 2వ అనుభవం సమాప్తం.